హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరి ఏపీడీఎస్సీ పరీక్ష కేంద్రాల ఏర్పాటు మీద ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. అయితే అనుకున్న గడువు కంటే ముందే కొంచెం ఎగ్జామ్స్ పూర్తయ్యేలాగాను కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సుమారుగా రోజుకి 40,000-50,000 మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఈ అయాన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎంపిక కూడా జరిగింది. అలాగే కొన్ని ఎంపిక చేసినటువంటి ఇంజినీరింగ్ కళాశాలలు కూడా వీళ్ళు అబ్జర్వేషన్‌లో ఉన్నాయి. అంటే ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా కాకుండా కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్‌లోనే ఎగ్జామ్స్ నిర్వహించాలి అనేటటువంటివి. అలాగే గతంలో కొన్ని కంప్లెయింట్స్ ఉన్నటువంటి కాలేజెస్‌ని కూడా కొంచెం అవాయిడ్ చేసి మంచి కాలేజీలు, అలాగే సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటివి వీళ్ళు ఎన్నుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం చాలా ప్రెస్టీజియస్‌గా దీన్ని తీసుకుంటుంది. జూన్ 6వ తారీఖు నుంచి మరి డీఎస్సీ పరీక్ష కేంద్రాలు జరగనున్నటువంటి ఈ నేపథ్యంలో 2 సెషన్స్‌లో జరుగుతున్నాయండి. విద్యార్థులు చాలా అడిగారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ పేపర్ కోసం అడిగారు. అలాగే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ కూడా కావాలి అన్నారు. అంటే ఒకే డిస్ట్రిక్ట్‌కి ఒక పేపరే ఉన్నట్లయితే బావుంటుందని కూడా అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అవన్నీ కూడా ఏమీ కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. ఎన్నో వినతులు, విజ్ఞప్తులు వెళ్ళినప్పటికీ కూడా అన్నిటిని కూడా మరి పక్కన పెట్టి మరి ప్రభుత్వం ముందుకే వెళ్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఈ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇంజినీరింగ్ కాలేజీలన్నిటిలో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే సుమారుగా ఇంకా మరికొన్ని కాలేజీలు కూడా అడుగుతున్నారు. అవి కూడా అందుబాటులోకి వస్తే కనుక పెర్ డే 20,000-30,000 అండి స్టూడెంట్స్‌కి ఒకే రోజు పరీక్షలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మరీ దూరంగా వెళ్లకుండా, ఔట్ ఆఫ్ స్టేట్‌లో వెళ్లకుండా ఉండడానికే ప్లాన్ చేస్తూ ఉన్నారు. 2024 టెట్ నిర్వహణలో గాని, లేతే అంతకు ముందున్నటువంటి డీఎస్సీలో అభ్యర్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద విద్యాశాఖ ప్రధానంగా దృష్టి సారించి, అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి లాస్ట్ టైమ్‌లో కూడా చాలామంది కొంచెం చిన్న పిల్లలతో ఉన్నటువంటి వారు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వారికి చాలా లాంగ్ సెంటర్స్ ఇచ్చారండి. అప్పుడు వారు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అవన్నీ కూడా టెట్ 2024 అక్టోబర్‌లో జరిగినటువంటి టెట్‌లో ప్రతి ఒక్కరు చూసిందే. ఆ పరిస్థితి ఇప్పుడు రాకుండా ఉండడానికి, ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నా వారు పోస్ట్ చేసినటువంటివి 5,77,000 పైచిలకు కాబట్టి సెంటర్స్ విషయంలో ప్రస్తుతం అదొక్కటే ఈ విద్యాశాఖ ముందు ఉన్నటువంటి సవాలుగా పేర్కొనాలి. కాబట్టి ఇంకా వాయిదాలు పడుతున్నాయి, లేకపోతే పోస్ట్‌పోన్‌మెంట్ అనేటువంటి విజ్ఞప్తులు ఇయన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఒకవేళ కోర్టు ఇలా ఇచ్చినా కూడా, నెగెటివ్‌గా ఇచ్చినా కూడా ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇంకా డీఎస్సీ మాత్రం వాయిదా పడేటువంటి ప్రసక్తి మీద విద్యార్థులు ఏ రకమైనటువంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. టెట్‌కు విషయం కూడా దీనిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు బహుశా. కాబట్టి ఇంకా ప్రిపరేషన్ మీదే దృష్టి సారించండి. ఎంతవరకు చదివినటువంటి అంశాలు ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఎంతవరకు మీరు సిలబస్‌లో ఎంత కవర్ చేశారన్నది మీరు అంటే ఓపెన్‌గా మీకు మీరు చెప్పుకోవాలనమాట అండి. అది మీ మనస్సాక్షికే తెలుస్తుంది. ఎంత సిలబస్ కవర్ చేశారో తెలుసుకొని వాటిని మార్క్ చేసేయండి. ఇంకా రిమైండర్లు అంటే ఇంకా ఏదైతే ఉందో చూసుకోండి. ఆ రిమైనింగ్ చాప్టర్స్ మీద మాత్రం కొంచెం ఫోకస్ పెట్టండి కొద్ది రోజులు. అయితే మొదటి దశలో మాత్రం ఖచ్చితంగా లాంగ్వేజ్ అండ్ స్కూల్ అసిస్టెంట్ వరకే జరగడానికి విద్యాశాఖ సన్నద్ధమైంది. ఎస్‌జిటి వరకే చివరలో ఉంటుంది కాబట్టి, అంటే లాస్ట్ సెషన్‌లో ఉంటుంది కాబట్టి వీరికి అదనంగా 25 రోజుల పైబడి సమయం ఉంటుంది కదండీ! కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండండి. ఓవర్‌గా టెన్షన్ పడొద్దు. అతిగా ఇప్పుడు మీరు టెన్షన్ పడితే గనుక నష్టపోయేటువంటిది మీరే కాబట్టి, మీ ప్లానింగ్ చాలా చాలా క్లియర్‌గా ఉండాలి. మీరు టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ కానీ, లేకపోతే ఇతర ఏదో ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్‌ని కూడా మీరు దగ్గరగా పట్టుకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. మంచి ఎన్విరాన్మెంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని పోటీ పరీక్షల వైపు నడిపే విధంగా ఉండాలా వాతావరణం. ఇంటికి నుంచి దూరంగా వెళ్లి చదువుకుంటానంటే తోటల్లోనో, ఎక్కడో ఒక చోట ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గరైనా, రూమ్స్‌లోనైనా ఎక్కడో ఒక చోట కూర్చొని చదవండి. కానీ ఆ వాతావరణం మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అలాంటి ఎన్విరాన్మెంట్‌ను మీరు ఎన్నుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చదివిందే రివైజ్ చేస్తూనే ఉండండి. బిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇక్కడ కొత్త అంశాల జోలికి వెళ్ళకండి ఇంకా. చాలా వరకు ఉంటది టెన్షను. ఒకవేళ కొత్త చాప్టర్స్ అయితే కనుక వాటి సినాప్సిస్ ముఖ్యాంశాలు మాత్రం ఫోకస్ పెట్టండి. లైన్ టు లైన్ జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు. సమయం మాత్రం సరిపోదు. అది మీ సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే డూ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మరీ చెప్తున్నానండి. ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ నాడి దొరుకుతుంది. ఎగ్జామినర్ యొక్క పట్టు కూడా మీరు సంపాదించగలుగుతారు కనుక ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రభుత్వ ప్రచురణలో ఉన్నటువంటి పేపర్స్, మంచి మెటీరియల్‌లో ఉన్నటువంటి పేపర్స్ ఉంటాయి కదండీ! చాప్టర్ అయిపోయిన తర్వాత అలాంటివి చేయండి. మార్కెట్‌లో ఉన్నటువంటి ఈ డీఎస్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్స్ నెక్స్ట్ వీడియోలో నేను చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం ప్రిపరేషన్‌లో ముందుకే ఉండండి. నెగెటివ్ తలంపులు వద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒకే రకమైన పరిస్థితి. చాలామంది కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కూడా టెన్షన్ జోలికి వెళ్ళొద్దు. నీకొక్కరికే కాదు సమయం, వాళ్ళకి కూడా ఉండట్లేదు కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి. సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.